ఇప్పుడు 8th క్లాస్ సెమిస్టర్ 1లో సెకండ్ పార్ట్ 8th క్లాస్లో మొక్కలలో వ్యాధికారక సూక్ష్మజీవులు. నిన్న ఇదంతా తెలుసుకున్నాం కదా. ఈవేళ మొక్కల్లో వ్యాధికారక సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాం. గోధుమ, బియ్యము, బంగాళదుంప, చెరుకు, నారింజ, యాపిల్ మరియు ఇతర మొక్కలలో అనేక సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయంట. ఆ వ్యాధులు పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఇప్పుడు చెప్పాను కదా, మానవుల్లో ఏ ఏ వ్యాధులు కలిగిస్తాయో అలాగే మొక్కల్లో కూడా సూక్ష్మజీవులు అనేవి వస్తాయని చెప్పారు. అది ఫస్ట్ది ఏంటి చూడండి, సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది వ్యాప్తి ఎలా చెందుతుంది? గాలి ద్వారా. సిట్రస్ అంటే నిమ్మజాతి మొక్కలు అనమాట. ఇది ఎలా అంటే బ్యాక్టీరియా ద్వారా, గాలి ద్వారా. గోధుమలో కుంకుమ తెగులు నిన్న 6th లో చెప్పాను కదా, గోధుమలు ఆరేసినప్పుడు పక్షులు వస్తాయి, అవి చీల్చుకొని తింటాయి అని చెప్పి. పక్షినియా అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది కదా గోధుమలో కుంకుమ తెగులు అనేది. పక్షినియా అనే శిలీంధ్రం వల్ల వస్తుందని చెప్పాను. ఇదేంటిది? గాలి మరియు విత్తనాలు. అంటే ఈ గాలి ద్వారా మరియు గోధుమ తాలూకు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయని చెప్పారు. నెక్స్ట్ బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. మొజాయిక్ అంటే వివిధ రంగులు అనమాట. పసుపు ఈనెల మొజాయిక్ తెగులు చూడండి, ఇది దేని ద్వారా వస్తుంది? బెండ వైరస్ వల్ల వస్తుంది. నేను ఇక్కడ ఏదో కొండ గుర్తు పెట్టుకున్నాను చూడండి. బెండలో పసుపు వేసాము, కలర్గా వచ్చింది అని, కలర్ఫుల్ గా ఉంది అనేసి అనమాట. బెండకాయ కూరలో పసుపు వేయడం వల్ల కలర్ఫుల్ గా వచ్చింది. అంటే బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ వ్యాధి. మొజాయిక్ అంటే అనేక రంగులతో కూడింది కదా, కలర్ఫుల్ గా వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేని ద్వారా వస్తుంది? కీటకాలు. బెండలో కీటకాల ద్వారా వస్తుంది. మొజాయిక్ వైరస్ అనేది బెండలో కీటకాల ద్వారా వస్తుంది. ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్. ఎందుకు అవుతుంది? అది అంటే ఆహారం అనేది విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చు. అంటే వాంతులు ఎందుకు అయ్యాయి అంటే ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చాయని చెప్తున్నాడు అంతే. ఎందుకు విషపూరితం చేయడం? చూడండి, సూక్ష్మజీవుల వలన పాడైపోయిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది కదా. విషపూరితం చేస్తాయి ఆ సూక్ష్మజీవులు అనేవి ఆహారాన్ని కొన్నిసార్లు విషపూరితం చేయడం వల్ల తీవ్రమైన అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అంటే ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థత మరియు కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆహారం నిలువ చేయడం. చూడండి, అధ్యయనంలో ఆహారం ఎలా నిలువ చేస్తామంట? ధాన్యాలు సురక్షితంగా ఉంచడానికి మరియు నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఇంట్లో వండిన ఆహారాన్ని మనం ఎలా సంరక్షించగలుగుతాం? వాడకుండా తేమగల ప్రాంతాల్లో ఉంచామనుకోండి, అప్పుడు బ్రెడ్ ఉంచామనుకోండి తేమగల వాతావరణంలో, శిలీంధ్రాలు దాడికి గురవుతుంది. అప్పుడు ఆ బ్రెడ్ అనేది పోతుంది. అలా చెడిపోకుండా ఉండాలి. ఆహారం రంగు, చెడు వాసనను, చెడు రుచిని కలిగి ఉంటుంది. ఆహారం పాడైపోవడం రసాయనిక చర్య అని అడుగుతున్నాడు. ఆహారం అనేది పాడైపోవడం అనేది రసాయనిక చర్య అని అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, కానీ వాళ్ళ అమ్మమ్మ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పహీలి ఏం చేసింది? మామిడికాయలు తిన్నదంటే కొన్ని రోజులు పోయాయంట ఆ మొక్కలు. కానీ వాళ్ళ అమ్మమ్మ చేసిన ఊరగాయలు చాలా కాలం చెడిపోకుండా నిల్వ ఉంది. ఎందుకని ఆవిడ అనుకుంది, అమ్మాయి అనుకుంది. ఇప్పుడు చూడండి, రాసాయనిక పద్ధతి. ఉప్పు వంట నూనెలు. చూడండి, సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు అని అడుగుతాడు. ఏంటి? ఉప్పు, వంట నూనెలు, ఉప్పు అనేవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు. సాధారణ రసాయనాలు ఏంటి అని అడిగితే ఉప్పు, వంట నూనెలు. తర్వాత అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అని కూడా అంటారు. ఏంటంటే ఉప్పుని, వంట నూనెల్ని. తర్వాత చూసుకుంటే సూక్ష్మజీవులు దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలు కలుపుతారు. సూక్ష్మజీవులు దాడిని నిరోధించడానికి ఏంటంటే కలిపాము? ఉప్పు మరియు ఆమ్లాలు. చూడండి, ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను కలుపుతామంట ఊరగాయలకు. ఉప్పు అంటే చూడండి, సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలంట. సాధారణ నిల్వ చేసే పదార్థాలు ఏంటంటే సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. వీటిని జాములు, చూడండి స్క్రాష్లు కూడా అవి పాడవకుండా ఉపయోగిస్తారు. ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, జాములు మరియు స్క్రాష్లు పాడవకుండా వాడేవి ఏంటి అంటే సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబైసల్ఫేట్ వంటివి వాడతారని చెప్తాం. నెక్స్ట్ చూస్తే మాంసము, చేపలు నిల్వ చేయడానికి ఉప్పు యుగాలుగా ఉపయోగిస్తున్నారు. మాంసము మరియు చేపలు నిల్వ చేయడానికి ఉప్పు అనేది ఉపయోగిస్తారు.
మాంసం చేపలకు పొడిగా ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తాయి. మాంసం చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుందంట. ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలగున వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పు ఉపయోగిస్తారు. ఉప్పు దేనికి ఉపయోగిస్తారు? మాంసము, చేపలు, ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు వీటన్నిటికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. నెక్స్ట్ చక్కెరలతో నిల్వ చేయడం. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది. జాములు, జెల్లీలు, స్క్రాష్లను చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర తేమ శాతాన్ని తగ్గించి, మనం అనుకుంటాం చక్కెర వేస్తే అక్కడ తేమగా మారిపోద్ది కదా, తేమ శాతం పెరుగుతుందేమో అనుకుంటాం. కానీ చక్కెర అనేది తేమ శాతాన్ని తగ్గిస్తుంది. ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. చక్కెర అనేది తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. జాములు, జెల్లీలు, స్క్రాష్లను నిల్వ చేయడానికి చక్కెరను ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా జాము, స్క్రాష్లను పాడవకుండా ఏంటంటే ఉపయోగించవచ్చు? సోడియం బెంజోయేట్ మరియు సోడియం బైసల్ఫేట్ కూడా కలుపుతారని చెప్తున్నారు. నెక్స్ట్ నూనె, వెనిగర్లతో నిల్వ చేయడం. నూనె, వెనిగర్లు ఉపయోగించడం వల్ల ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. నూనె మరియు వెనిగర్, ఇక్కడ ఉప్పు కూడా ఉంది. నెక్స్ట్ ఎందుకంటే బ్యాక్టీరియా ఆ వాతావరణంలో జీవించలేవు. ఏ వాతావరణంలో? నూనెలు ఉండే వాతావరణంలోనే, వెనిగర్ ఉండే వాతావరణంలో బ్యాక్టీరియాలంట జీవించలేవు. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. నూనె మరియు వెనిగర్లు వేసి ఏటినేటిని నిల్వ చేస్తారు? కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం నూనె, వెనిగర్తో నిల్వ చేస్తారంట. వేడి చేయడం, శీతలీకరించడం. చూడండి ఇక్కడ పాలు నిల్వ ఉంచడానికి లేదా ఉపయోగించడానికి ముందు వాటిని మరిగించడం మీరు గమనే ఉంచాం. ఇప్పుడు పాలు మనం మరిగించకపోతే పోతాయి కదా, మరిగిస్తే వేడి చేస్తే కొంతకాలం పాటు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ లేదంటే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టాలి. తక్కువ ఉష్ణోగ్రతలో అయినా పెట్టాలి, లేదంటే మరిగించైనా పాలు పెట్టాలి. ఇక్కడ చూడండి ప్యాకెట్లో వచ్చే పాలు ఎందుకు చెడిపోవు? ఆ పాలు పాశ్చరైజ్ చేయబడ్డాయి కనుక, ఆ పాశ్చరైజ్ చేయబడ్డాయని వాళ్ళ అమ్మ చెప్పిందంట. పాశ్చరైజ్ అంటే ఏంటి? లూయిస్ పాశ్చర్ కనుక్కున్నారు కదా, ఏంటది? చూడండి, పాశ్చరైజ్ పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు. ఆ పాశ్చరైజ్ చేసిన పాలను మరిగించకుండానే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అవి ముందే మరిగించి మనకి ఇస్తాడు. ఎందుకంటే దానిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. దానిలో హానికరమైన సూక్ష్మజీవులు అనేవి ఉండవంట. పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి చేసి ఆపై వెంటనే చల్లార్చబడి నిల్వ చేస్తారు. చూడండి పాశ్చరైజ్ ఎలా చేస్తారు? 15 నుంచి 30 సెకండ్స్, నిమిషాలు కాదు, గుర్తుపెట్టుకోండి, సెకండ్స్. 15 నుంచి 30 సెకండ్స్, 15 నుంచి 30 సెకండ్ల పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, అంటే 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్లు, అంటే అర నిమిషం వరకు, పావు నిమిషం నుంచి అర నిమిషం వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లారబరిచి నిల్వ చేస్తారు. ఆ పైన వెంటనే చల్లారి పెట్టి నిల్వ చేస్తారు. అలా చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ ప్రక్రియను లూయిస్ పాశ్చర్ కనుక్కున్నారు. దీన్ని పాశ్చరైజేషన్ అంటారు. ఇది గుర్తొద్దులేండి, ఇది వేరే బుక్ లో ఉంది. ఇప్పుడు మనకి ఇదే ఇచ్చాడు కాబట్టి ఇది చాలు. నెక్స్ట్ నిల్వ, ప్యాకింగ్. చూడండి ఈ రోజుల్లో ఎండు ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని దిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు. నెక్స్ట్ నత్రజని స్థాపన. నత్రజని స్థాపన ఎలా జరిగింది? రైజోబియం అనే బ్యాక్టీరియా గురించి తెలుసుకున్నాం కదా. ఇది చిక్కుడు జాతి మొక్కలు, పప్పు ధాన్యాలలో నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. బీన్స్ మరియు బఠానీలు వంటి చిక్కుడు జాతి లెగ్యూమినేసి మొక్కల వేర్లు పొడుపుల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది. సహజీవనం చేసి నైట్రోజన్ అనేది, వాతావరణంలో ఉండే నైట్రోజన్ అనేది నైట్రేట్స్ గా మార్చి మొక్కకు అందిస్తుంది కదా. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుందంట. చూడండి రైజోబియం బ్యాక్టీరియా ద్వారా కూడా జరుగుతుంది నత్రజని స్థాపన. నెక్స్ట్ మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుందట. కానీ వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు వాతావరణంలో నత్రజని పర్సంటేజ్ మాత్రం స్థిరంగానే ఉంటుందంట. చూడండి సోడియం బెంజోయేట్స్, C7 ఇది అవసరం లేదులేండి. సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణ, చూడండి ఇక్కడ నిల్వ చేసే సాధారణ పదార్థాలు నిల్వ చేసేవి అని చెప్తున్నాడు. సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనకు ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాలు వంటివి నిల్వ చేస్తాము. ఇవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. సో నత్రజని వాల్యూమ్, నత్రజని ఎంత ఉంటుంది? వాతావరణంలో 78% ఉంటుంది కదా, ఉంటుంది. అన్ని జీవుల్లోనూ ప్రోటీన్స్, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లు, నత్రజని ఒక ముఖ్యమైన భాగం.
నత్రజని దేనిలో ఉంటుంది? ప్రోటీన్స్ లో ఉంటుంది, పత్రహరితంలో ఉంటుంది, కేంద్రకామ్లాలు DNA మరియు RNAలో ఉంటుంది, విటమిన్ లో ఉంటుంది. నత్రజని ఒక ముఖ్యమైన భాగం కదా. వాతావరణంలో ఈ నత్రజని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. వాతావరణంలోని 78% ఉండే నత్రజని అనేది మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలో నత్రజని గ్రహించి, అంటే వాతావరణంలో ఉండే 78% ఉండే నత్రజని ఏం చేస్తాయి? గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఒకసారి నత్రజని ఈ ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మారిన తరువాత నేల నుండి మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా నీటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాల సంశ్లేషణ కోసం నత్రజని ఉపయోగించబడుతుంది. ఈ ప్రోటీన్లు, ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులోనికి చేరుతాయి. అంటే ఈ బ్యాక్టీరియాల ద్వారా మొక్కల్లోకి వెళ్తే మొక్కల ద్వారా జంతువుల్లోకి వస్తాయని చెప్తున్నారు. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు, చూడండి, మొక్కలు మరియు జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే మరో రకమైన బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. ఫస్ట్ ఏంటయింది? వాతావరణంలో ఉండే నత్రజని అనేది కొన్ని బ్యాక్టీరియాలు అనేవి ఏం చేసాయి? మొక్కలకు అందించాయి. మళ్ళీ ఆ మొక్కలు, జంతువులు చనిపోయాయి కదా, వాటి నుంచి కూడా మళ్ళీ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు చేరి విచ్ఛిన్నకారులుగా మారి విచ్ఛిన్నం చేసి మళ్ళీ నత్రజని పదార్థాలు అనేవి మళ్ళీ మొక్కలకు అందిస్తాయి అన్నమాట. ఈ కొన్ని బ్యాక్టీరియాలు కొంత భాగాన్ని నత్రజని మార్చి తిరిగి వాతావరణంలో చేరుస్తాయి. ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒక సైకిల్. వాతావరణంలో నత్రజని ఏం చేస్తాయి? బ్యాక్టీరియాలు అనేవి నేలలో ఉంటాయి కదా, అవి వాటి బ్యాక్టీరియా అనేది నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువుగా మార్చడం, నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువుగా మార్చడం. తర్వాత ఏంటైంది? నేలలో నత్రజని సమ్మేళనాలు కాదు ఒక నిమిషం చూడండి, ఇక్కడ బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలు నత్రజని వాయువుగా మార్చడం. తర్వాత ఇది వాతావరణంలో నత్రజని. ఫస్ట్ నేలలో నత్రజని సమ్మేళనాలు, నేలలో ఉండే నత్రజని సమ్మేళనాలు అనేవి మొక్కలు గ్రహిస్తాయి. మొక్కలు, జంతువులు తినడం ద్వారా వెళ్తాయి. మళ్ళీ విసర్జితాలు, మృతక లేపాల నుంచి మళ్ళీ నత్రజని వ్యర్థ పదార్థాలని మళ్ళీ నేలలోకి వెళ్తాయి. అక్కడ నుంచి ఏం చేస్తాయి? బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలుగా స్థాపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ నేలలోకి వస్తాయి. ఇలా వస్తాయి, మళ్ళీ ఈ మొత్తం ఇది చూసుకోవడమే. నెక్స్ట్ చూడండి, మెరుపుల వలన నత్రజని స్థాపన. వాతావరణంలో నత్రజని అనేది మెరుపుల వల్ల నత్రజని స్థాపన చేయి మళ్ళీ నేలలో నత్రజని సమ్మేళనాలుగా మారుతాయి. మళ్ళీ ఏం చేస్తాయి? అక్కడ బ్యాక్టీరియాలు అనేవి నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువులుగా మారుస్తూ ఉంటాయి. మళ్ళీ వాతావరణంలోకి వెళ్తాయి. అలా మొత్తం సైకిల్ గా మారుతుంది. దీన్ని నత్రజని వలయం అంటారు. చూడండి, ఇక్కడ వాతావరణంలో నత్రజని అనేది నత్రజని స్థాపన, బ్యాక్టీరియా వల్ల నత్రజని స్థాపన జరిగి బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలుగా స్థాపించి మళ్ళీ నేలకు వస్తాయి. మళ్ళీ నేల నుంచి మొక్కలు గ్రహిస్తాయి. మళ్ళీ మొక్కలు, జంతువులు, చూడండి, మొక్కలను తినడం ద్వారా మళ్ళీ జంతువులకు వెళ్తాయి. మళ్ళీ విసర్జితాలు ఇవి చనిపోతాయి కదా, మళ్ళీ చనిపోయాక మళ్ళీ ఇక్కడ బ్యాక్టీరియాలు, మళ్ళీ శిలీంధ్రాలు మళ్ళీ విచ్ఛిన్నకారులుగా మారి మళ్ళీ ఏం చేస్తాయి? నత్రజని అనేది మొక్కల్లో మళ్ళీ నేలలోకి పంపిస్తాయి. మళ్ళీ నేల నుంచి మళ్ళీ మొక్కలు గ్రహిస్తాయి. ఇలా ఒక సైకిల్ లా మారుతూ ఉంటుందని చెప్పారు. చూడండి, వైరస్లు పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారట. వైరస్లు అనేవి చూడండి, ఇక్కడ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని శైవలాలు ఉన్నాయని చెప్పాం కదా. వైరస్లు పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారు అని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ పేజీలో ఏంటి ఇచ్చాడు మనకి? చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు. కొన్ని సాధారణ సూక్ష్మజీవులు. వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారని చెప్పారు. అంటే ఇవి కూడా సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ప్రోటోజోన్లు, విరోచనాలు, డీసెంట్రీ, మలేరియా వంటివి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ చూడండి, కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం కావడానికి ఫుడ్ పాయిజనానికి కారణమవుతాయి. సో నెక్స్ట్, సూక్ష్మజీవులను డాష్ సహాయంతో చూడవచ్చు. మైక్రోస్కోపు. నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుంచి నేరుగా నత్రజనిను గ్రహించి స్థాపన చేస్తాయి. ఆల్కహాల్ను ఈస్ట్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధి వస్తుంది. ఈస్ట్ను దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఆల్కహాల్ క్రింది వాటిలో సూక్ష్మజీవనాశకం.
స్ట్రెప్టోమైసిస్. తర్వాత మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం హాడ ఎనాఫిలిస్. అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకం ఏద. రొట్టె ఇడ్లీ పిండి పరిమాణంలో పెరగడానికి ఈస్ట్ కణాలు పెరుగుదల. ఇక్కడ CO2 అని ఇచ్చినా సరే, CO2. తర్వాత చక్కెరను ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ కిణ్వనము. బ్యాక్టీరియా అనేది కలరా. రైజోబియం అనేది నత్రజని స్థాపన. లాక్టోబాసిల్లస్ అనేది పెరుగు ఏర్పరుస్తుంది. ఈస్ట్ బ్రెడ్ తయారీ. ఒక ప్రోటోజోవా మలేరియా కలిగిస్తుంది. ఒక వైరస్ అనేది ఎయిడ్స్ వ్యాధిని కలిగిస్తుంటుంది. సూక్ష్మజీవులు కంటితో చూడవచ్చా? చూడలేకపోతే వాటిని ఎలా చూడాలి? మైక్రోస్కోప్ ద్వారా. నెక్స్ట్ సూక్ష్మజీవులు ప్రధాన సమూహాలు ఏంటి? మనం నేర్చుకున్నాం కదా, శైలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అవన్నీ. నెక్స్ట్ గాలిలో నత్రజనిని నేలలో స్థాపించగల సూక్ష్మజీవుల పేర్లు ఏంటి? రైజోబియం, బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు. చూడండి, గాలిలోని నత్రజనిని నేలలో స్థాపించగల అంటే చనిపోయిన మరియు చనిపోయిన వృక్ష జంతువులపై విచ్ఛిన్నకారులుగా పనిచేస్తాయి. అవేంటంటే రైజోబియం, బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు కూడా. నెక్స్ట్ చూడండి, అంటే ఇప్పుడు చూడండి, మొక్కల్లో వ్యాధికారక సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొక్కల్లో ఏంటి? బియ్యము, గోధుమ, బంగాళదుంప, చెరకు, నారింజ, యాపిల్ మరియు ఇతర మొక్కలలో అనేక సూక్ష్మజీవుల వ్యాధులను కలిగిస్తాయంట. చూడండి, ఫస్ట్ సిట్రస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సిట్రస్ జాతులు కొన్నప్పుడు మేము అప్పు చేసాం, బాకీ ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అంటే నిమ్మకాయలు, ఆరెంజ్ పళ్ళు అలాంటివన్నీ కొన్నప్పుడు నేను బాకీ ఉన్నాను వాళ్ళకి అమౌంట్, అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా. అది దేని ద్వారా అంటే వ్యాప్తి చెందుతుందంటే గాలి. చూడండి, మ్యాక్సిమం గాలి ద్వారా మొక్కల్లో వ్యాధులు వస్తాయి. ఇది గాలి, ఇది కీటకాలు. నెక్స్ట్ గోధుమలు ఆరపెట్టినప్పుడు పక్షులు వచ్చాయి, చీల్చుకొని తిన్నాయి. పక్సీనియా అనే శిలీంధ్రం వల్ల వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇవేంటి? గాలి మరియు విత్తనాలు. నెక్స్ట్ బెండకాయలో ఏంటని? పసుపు ఈనెల మొజాయిక్. అంటే చెప్పాను కదా, బెండకాయలో పసుపు వేస్తే కలర్ఫుల్ గా ఉంటుంది అని. మొజాయిక్ అంటే కలర్ఫుల్ కదా. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారా వస్తుంది. ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరుగుతుంది? కొన్ని విష పదార్థాలు అంటే పాడైపోయిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కలుగుతుంది. మన ఆహారంలో అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయంట. మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేసి విషపూరితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు అలాంటివన్నీ వచ్చి కొన్నిసార్లు మరణం కూడా, అస్వస్థత చెందొచ్చు లేదా మరణం కూడా సంభవించవచ్చు అని చెప్తున్నాడు. ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం చాలా ముఖ్యమని చెప్తున్నాను. ఇప్పుడు ఎలా మనం నిల్వ చేసుకోవాలి? చూడండి, తేమ గల ప్రాంతంలో మనం బ్రెడ్ పెట్టామనుకోండి, శిలీంధ్రాలు చేరిపోయి అది పాడు చేస్తుంది. అలా పాడవకుండా ఏం చెయ్యాలి? దానికి ఏవో కొన్ని కలపాలి. ఏంటవి? ఉప్పు, ఆయిల్ అలాంటివి కలపాలని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ రసాయన పద్ధతి. ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు. ఏంటి సాధారణ రసాయనాలు? ఉప్పు, వంట నూనెలు. లేదంటే రిఫ్రిజిరేటర్ లో కూడా పెట్టుకోవచ్చు. నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అంటారు. సోడియం బెంజోయేటు, సోడియం మెటాబైసల్ఫేట్. ఇది ఇచ్చాడండి బిట్టు. సోడియం బెంజోయేటు, సోడియం మెటాబైసల్ఫేట్ టెట్లో ఇచ్చాడు. ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను కలుపుతారు. ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాన్ని ఉప్పు లేదా ఆమ్లాలు కూడా కలుపుతారని చెప్పాలి. నెక్స్ట్ సాధారణ ఉప్పుతో నిల్వ చేయడం. ఏంటంటే సాధారణ ఉప్పుతో నిల్వ చేయవచ్చు? మాంసము, చేపలు, నెక్స్ట్ ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలగు నిల్వ చేయడానికి కూడా ఉప్పును వాడతారు. అదే పొడి ఉప్పు అయితే మాంసం, చేపలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. చక్కెరలతో నిల్వ చేయడము. చక్కెరలతో నిల్వ చేసేవేంటి? జాములు, జెల్లీలు, స్క్రాష్లు అంట. చూడండి, స్క్రాష్ అంట. నెక్స్ట్ చూస్తే నూనె, వెనిగర్ ఉపయోగించడం వల్ల ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. నూనె, వెనిగరు, ఉప్పు కూడా. అక్కడ ఉప్పు కూడా ఇచ్చాడంటే ఇప్పటి మీద ఉప్పు కూడా ఉంది కదా, ఉప్పు కూడా వేయొచ్చు అని చెప్తున్నాడు. ఊరగాయలు నిల్వ చేయవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వేడి చేయడము, శీతలీకరించడం. వేడి చేసైనా మనం పాలని నిల్వ చేయొచ్చు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టైనా నిల్వ చేయవచ్చు కదా. మన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ లో కూడా ఉంచుతాం. తక్కువ ఉష్ణోగ్రత సూక్ష్మజీవులను పెరుగుదల నిరోధిస్తుంది. చూడండి, ఇప్పుడు ప్యాకెట్ పాలు మనకు వస్తాయి కదా, అవి 3 నెలల వరకు చెడిపోకుండా ఉంటాయని అంటాం కదా.
ఓపెన్ చేస్తే పోతాయి, కానీ ఓపెన్ చేయకుండా అలా ఎన్ని రోజులు ఉంచినా అవి నిల్వ ఉంటాయి అని చెప్తాం కదా. ఆ ప్యాకెట్ లో వచ్చే పాలు ఎందుకు చెడిపో అని మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని ఏమంటారు, పాశ్చరైజ్ చేయబడ్డాయి అనమాట. అవి పాశ్చరైజ్ అంటే ఏంటి, 15 నుంచి 30 సెకండ్స్, 15 నుంచి 30 సెకండ్లు, నిమిషాలు కాదు సెకండ్స్ పాటు సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, సుమారు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లార్చాలి. ఇక్కడ బిట్ ఎలా అయినా ఇవ్వచ్చండి, 15 నుంచి 30 సెకండ్సా, లేకపోతే నిమిషాలని ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్లేస్ లో వేరేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వెంటనే చల్లార్చాలా, కాసేపు ఉండి చల్లార్చాలని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మనం బిట్ నింపాలి అంటే రివిజన్ పడాలి, బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ అంటే. నిల్వ ప్యాకింగ్. ఇప్పుడు నిల్వ ప్యాకింగ్ ఎలా చేస్తారు? ఈ రోజుల్లో పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడి నుంచి నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో విక్రయిస్తారంట. అంటే గాలి చొరబడకుండా ఉండే ఒక గాజు సీసాల్లో కానీ లేదా కవర్లో కానీ, చూడండి, గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లో కానీ విక్రయించవచ్చు అంట. నత్రజని స్థాపన. చూడండి, రైజోబియం అనే బ్యాక్టీరియా గురించి తెలుసుకున్నాం కదా. ఇది చిక్కుడు జాతి మొక్కలలో పప్పు ధాన్యాలు, అంటే చిక్కుడు జాతి మొక్కలు అంటే పప్పు ధాన్యాలు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి. బీన్స్ మరియు బఠానీలు వంటి చిక్కుడు జాతి లెగ్యూమినేసి మొక్కలు వేర్ల బొడుపుల్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేసి అవేం చేస్తుంది, నత్రజని, వాతావరణంలో ఉండే నత్రజని అనేది మొక్కలకు దానికి అనుకూలమైన నత్రజని పదార్థాలుగా చేసి మొక్కలకు పంపిస్తుంది అని చెప్తున్నారు. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుందంట. చూడండి ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. నత్రజని వలయం. నత్రజని వాతావరణంలో ఎంత ఉంటుంది, 78% ఉంటుంది. కానీ అది మారుతుందా, ఎప్పుడు కూడా 78% ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సైకిల్ గా మారుతుంది. చూడండి, ఇక్కడ ప్రోటీన్స్, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగం. వాతావరణంలోని నత్రజని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలో నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. చూడండి, ఇప్పుడు వాతావరణంలో ఉండే నత్రజని ఏం చేసాయి, వాతావరణంలో ఉండే నత్రజని బ్యాక్టీరియాలు అనేవి ఏం చేసాయి, చూడండి ఇక్కడ వాతావరణంలో ఉండే నత్రజని అనే, ఇక్కడ వాతావరణంలో నత్రజని ఉంది. ఇది నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు కలిపి నత్రజని సంబంధిత పదార్థాలు, అంటే అవసరమైన నత్రజని నైట్రేట్స్ రూపంలో మార్చి అవేం చేస్తాయి, బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలుగా స్థాపించి నేలలోనికి నత్రజని సమ్మేళనాలు వదులుతాయి అనమాట. ఆ నేల నుంచి దేనికి వెళ్తుంది, మొక్కలు గ్రహిస్తాయి. ఆ మొక్కలు మరియు మొక్కలు అనేవి మొక్కలను తినడం వల్ల జంతువుల్లోకి వెళ్తుంది. నత్రజని సంబంధ పదార్థాలు అనేవి జంతువుల్లోకి ఎలా వెళ్తాయి, మొక్కలను తినడం ద్వారా వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతాయి, విసర్జిత పదార్థాలు మరియు మృత కళేబరాలు, అంటే చనిపోయాయి అనుకోండి మొక్కలు, జంతువులు, దాని నుంచి నత్రజని వ్యర్థాలు అనేవి మళ్ళీ నేలలోనికి వస్తాయి. మళ్ళీ నేలలోనికి వచ్చి ఏం చేస్తాయి, మళ్ళీ అక్కడ బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు అని, ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు రెండు ఇచ్చాడు. చనిపోయిన మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించేలా నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. ఇక్కడ చూడండి, మొక్కలు, జంతువులు తిన్నాయి, మొక్కలు అనేవి జంతువులు తిన్నాయి కదా, తిన్న తర్వాత ఈ మొక్కలు లేదా జంతువులు చనిపోయాయి అనుకోండి, లేదా వాటి విసర్జిత పదార్థాలు అనేవి ఇక్కడ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు రెండు కూడా విచ్ఛిన్నకారులుగా చెంది అక్కడ నత్రజని పదార్థాలు ఏం చేస్తాయి, నత్రజని పదార్థాలనే మళ్ళీ నేలలోనికి విడుదల చేస్తాయి. ఇక్కడ నేల నుంచి మళ్ళీ ఏటవుతుంది, బ్యాక్టీరియాలు అనేవి మళ్ళీ నత్రజని సంబంధ పదార్థాలు అనేవి మొక్కలకు అనుగుణంగా ఉండే నత్రజని పదార్థాలుగా మార్చి మొక్కలకు మళ్ళీ ఇస్తాయి. ఇలా ఒక సైకిల్ గా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నత్రజని అనేది 78% వాతావరణంలో ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, వైరస్ల పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మ జీవులుగానే పరిగణిస్తారని చెప్పాడు. ప్రోటోజోవాన్లు, విరోచనాలు, డీసెంట్రీ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. ప్రోటోజోవాన్లు అనేవి డీసెంట్రీ మరియు మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు కలిగిస్తాయంట. కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం కావటానికి ఫుడ్ పాయిజనింగ్ కారణమవుతుందని చెప్పాడు.